Welcome to Wildlife 9 News. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంక్వా. సోమరియాగడి తండాలో ఎలుగుబంటి సంచారం ఆందోళనలో తండావాసులు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి అని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంక్వాన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మండలం చినమల్లారెడ్డి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులకు కాసేపు గణితం బోధించారు. విద్యార్థులచే బోర్డు మీద లెక్కలు చేయించారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థి ప్రత్యేక దృష్టి సారించి కష్టపడి చదవాలని సూచించారు. పాఠశాల మైదానం పరిశీలించి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు చదువుతో పాటు ప్రతి విద్యార్థి క్రీడల్లో తప్పక పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అలాగే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాఠశాల పరిసర ప్రాంతాల్లో టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అలాగే పాఠశాలలోని అందరు విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ ధరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తదితరులు ఉన్నారు. Skateboard or taken from point A to point B. Then imagine both at once, which is what we see as faced his whole life. Have you heard something like this before? On his left hip, which helps him balance and enables him to kick. కిలోమీటర్ ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ నుంచి ఎవరైనా చదువుతున్నారు ఒకటే స్కూల్ ఉంది ఎంపీడబ్ల్యూ సార్ అదర్ యాక్టివిటీ లైఫ్ సో ఎంతమంది ఉన్నారు 6 to 10 మీరు కంటిన్యూ. All the girls are having uniform. Boys morning only I asked him to wear the uniform. Every day seek better. ఎంతలో మీరు అడ్మిషన్ అవ్వచ్చు? సో 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ తెలుసా? హార్డ్ వర్క్ చేయాలి. మ్యాప్ ఓపెన్ చేయొచ్చు. ఇండియా మ్యాప్ దీంట్లో ఓపెన్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమరియాగడి తండా అటవీ ప్రాంతంలో శనివారం ఎలుగుబంటి సంచారంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
తమ తండా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు బంధించాలని కోరుతున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు సిబ్బంది తండా పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. గతంలో కూడా ఎలుగుబంటి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మీ గ్రామవాసులకు మరియు తాండవాసులకు చెప్తుంది ఏమనగా మీ ఊళ్ళోకి ఒక 2 ఎలుగుబంట్లు వచ్చినట్లు ఆనవాళ్ళు మాకు ఇప్పుడు వచ్చి మేము తిరగగా ఆనవాళ్ళు కనిపించినాయి. అందుకోసమే మీరు చేన్ల పంట కానీ ఏడవాటి కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ తిరిగేటప్పుడు కానీ చేతుల కట్టెలు కానీ కర్రలు కానీ ఇద్దరు గుంపు తిరగండి. వస్తే దానికి చిరాకు చేసినట్లు ఉర్రకండి. ఇది చూసి మీరు సపరేట్గా వచ్చేది ఏముంటే మాకు ఇంటిమేట్ చేసేది. మేము ఏమైనా ఉంటే రెస్క్యూ టీం తెచ్చేసి వీటికి మేము తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తాము. అది దాని దగ్గర అది ఉన్నదానికి కావాల్సి దానికి ఇరిటేట్ చేసేటట్లా ప్రయత్నం చేయకుంది. మీ చేతులు ఎప్పటికైనా అగ్గిపెట్ట కానీ పటాకీలు ఇప్పించిన పటాకీలు తీసుకోదు, కనిపించినప్పుడు కాల్వండి. మళ్ళీ మీ చేయం చుట్టుముట్టు గుడ్డెరుగులు వస్తుంది, అది వస్తుంది, పురుగులు వస్తుంది, కరెంట్ తీగలు మాత్రం పెట్టకూడదు. కరెంట్ తీగలు పడి దానికి ఏమైనా అయిందనుకో ఎవరు పొలంలో వస్తే వాళ్ళ బాధ్యులు వాళ్ళకి జైలు శిక్ష. ఇంతకుముందు కటకింత అంటే అవుతుంది. ఏమన్నది కనిపిస్తే కాలు కనిపిస్తే కన్సల్ట్ బీటాప్స్ కానీ సెక్షన్ ఆఫీస్ కానీ మాకు కానీ ఒకటి ఫోన్ చేయండి, మేము ఇమీడియట్గా వచ్చేస్తాము. దాన్ని మేము తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం. తరిమి కొట్టడం తీసుకుపోయి వేరే ప్రదేశంలో దానికి షిఫ్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. మీరు మాత్రం కరెంట్ తీగలు పెట్టి దానికి ఏమన్నా చేన్లలో నీళ్ళలో విషయాలు కానీ అవి విషయం కానీ పోసేసి ఎంట్రెండి కానీ పోసేసి చంపే ప్రయత్నం మాత్రం చేయొచ్చు. గుంపులు పోయేటప్పుడు ఎట్లా అడవి ప్రాంతంలో చేనులు ఉంటాయి కదా, మీరు ఏమంటే గుంపులు 10 మంది గుంపులు కెమెరా పెడతాం. అంటే మేము రేపు ఎల్లుండి వచ్చేసి ట్రాప్ కెమెరాలు ఒక 2-3 ట్రాప్ కెమెరాలు ఫిట్ చేస్తాం. ఏ ప్రదేశంలో ఏరికని చూస్తే చూస్తాం. మేము జర మీరు గిట్ట మీ సహకారం గిట్ట మాకు ఉండాలి. ఓకేనా? దానికి మాత్రం హాని చేయకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ. పాత్లోత్ రాజు సొమ్మిరేగడ్ తండా సొమ్మిరేగడ్ గ్రామం. మా తండాలో ఎలుగుబంటి 2 రోజుల నుంచి సతాయిస్తుంది. మా చిన్న పిల్లలందరూ భయపడుతున్నారు, ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు. మా దగ్గర రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళకు 2 బోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లక్ష్మణ్ నాయర్, సొసైటీ డైరెక్టర్. ఎలుగు అండి తెలంగాణ పెరుగుతోంది. ఇంకోటి అది ఎవరు పట్టించే లేరు, జంగలాతులు కూడా పట్టించే లేరు. రాత్రి పగలు పెరుగుతూ ఉన్నది. చాలా ఘోరం అవుతోంది. ఫోన్ ఏర్పాటు చేయాలి, ఫారెస్ట్ అధికారులకు ఫోన్ ఏర్పాటు చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంక్వాన్. సోమరియాగడి తండాలో ఎలుగుబంటి సంచారం, ఆందోళనలో తండావాసులు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ వైల్డర్ 9 న్యూస్.